హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. రాజ్ తరుణ్ మరియు లావణ్య ఈ కేసుకి సంబంధించి కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా అంటే నిన్న మొన్నటి నుంచి అయితే కొన్ని విషయాలు అసలు నమ్మదగినవిగా అయితే కనపడడం లేదు. ఎందుకంటే మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ గతంలో మనం విన్నాం, బట్ కొత్త కోణం టర్న్ తీసుకుంది. లావణ్యకు సంబంధించి కొన్ని వైరల్ వీడియోలు బయటకు వచ్చాయి. అండ్ శేఖర్ భాషని ఎప్పుడు చూడని కోణంలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఈ స్టోరీకి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అయితే ఆ వీడియోస్లో అమ్మాయి మాట్లాడుతున్న దాని ప్రకారం అసలు నెవర్ ఎక్స్పెక్ట్, ఈ మస్తాన్ సాయి గురించి నెవర్ ఎక్స్పెక్ట్. ఈ శేఖర్ భాష గారు కూడా అసలు అలాంటి ఒక మస్తాన్ సాయి లాంటి ఒక ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అసలు డిస్క్రైబ్ కూడా చేయలేము అతన్ని, అంత దారుణంగా ఉన్నాయి అతని బ్యాక్గ్రౌండ్. సో అతనితో ఎలాంటి సంప్రదింపులు జరపడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అసలు మీ వర్షన్ ఏంటి? కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి, నాట్ ఓసిడి. ఓసిడి ఆల్సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అది అబ్సెసివ్ కంపల్సివ్ నాకు సంబంధం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంపల్సివ్. రిపీటెడ్లీ డూయింగ్ ద సేమ్. అది చేయలేకపోతే వాళ్ళు ఉండలేరు. రిపిటేటివ్గా చేయాలి ఖచ్చితంగా. మేబీ ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ ఎక్సర్సైజింగ్ అయి ఉండొచ్చు, కంపల్సివ్ షాపింగ్ అయి ఉండొచ్చు, అదే రూట్లో రోజు వెళ్ళాలి అనిపించవచ్చు, ఈవెన్ ట్రాఫిక్ ఉన్నా సరే అదే షాపింగ్ స్ట్రీట్ మళ్ళీ తిరగాలనిపించవచ్చు. ఇంకేమైనా కొత్త వస్తువులు వస్తాయి, ఏమున్నా లేకున్నా కూడా అది తిరిగితే అదొక సంతోషం, సాటిస్ఫై అవుతుంది. మెంటల్గా ఫిజికల్గా మైండ్ రిలాక్స్ అవుతుంది. చూసిన సీన్సే మళ్ళీ చూడడం, అదే పనికి ఇంటర్నెట్ దాన్నే మళ్ళీ బ్రౌజ్ చేసుకోవడం, సమ్ పీపుల్కి ఇలాంటిది ఒక డిజీజ్ ఉంటుంది. సో ఇక లావణ్య విషయానికి వస్తే, ఈ అమ్మాయి ఏదో కారణం చేత ఎవరితోనో విడిపోయింది. సరే, వాట్ ఎవర్, అది వాళ్ళ పర్సనల్. కొన్నాళ్ళు కొన్ని మూగజీవాల మధ్య కరుస్తూ ఉన్న అలాగే ఒంటరిగా బతికింది. బయటికి వెళ్ళి తిరగలేదు. ఫైనాన్షియల్ ట్రబుల్ చాలా ఉండింది. ఈయనని అడిగితే నేను ఇవ్వను చిల్లిగవ్వ అన్నాడు. చూడబోతే పెద్ద కొంప, మింగదానికి మెతుకులేదు, మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి, ఏం చేయాలో అర్థమై చావట్లా. తరచూ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి నరాలు తెగిపోతున్నాయి. అప్పుడో కొంత ఆ దాతలు అంటే ఇంక ఈవిడ ఏ వ్యవహారంతో అయినా సంపాదించుకోవచ్చు, అది ఆవిడ ఇష్టం. వీళ్ళు ఇచ్చే కానీతో పదవ పొరకు ఏదో రకంగా బతికేస్తుంది. దాతలు ఇచ్చారంటే ఏ విధంగా ఇచ్చుంటారు? అది ఏదో రకంగా, అందుకే అన్నాను దాన్ని మళ్ళీ నువ్వు తీమాకి ఇంకా దాన్ని. సరే, ఓకే. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈ అమ్మాయి అలా ఉండే టైంలో ఒకనొక అద్భుతమైన సందర్భం, ఆ జూలై 4 ఆ రోజు ఏమనిపించిందో తెలియదు కానీ వెళ్ళింది, పలానా అబ్బాయి నన్ను ఏదో చేశాడని ఒక కంప్లైంట్ పడేసింది. ఇక ఆడపిల్ల పాపం నడుచుకుంటూ అంత దూరం నుంచి వచ్చింది, చెప్పులు అరిగే అంతవరకు, ఏమైందో చూద్దామని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ని తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది అసలు విషయం ఏంటి, ఈమె పెద్ద సైకో అని. సరే, వాట్ ఎవర్. ఈ సందర్భం ఇక ఆమె ఎలాంటిదో మనకు అనవసరం. ఈ సందర్భంని యూటిలైజ్ చేసుకొని మన మీడియా ఎగబడుద్ది. ఎలా అయితే అనుకోని సందర్భంలో అఘోరి వచ్చిందో అలాగే అనుకోని సందర్భంలో ఒక లావణ్య వచ్చింది. అంతే, ఇంకేమీ లేదు దీంట్లో. వీడిని అందరూ రా అని పిలుస్తుంటే ఆనందం తట్టుకోలేక అన్ని ఛానల్స్కి తిరిగేసింది. తిరిగిన తర్వాత దానికి అలవాటు పడిపోయింది. రోజు పలానా ఛానల్కి వెళ్ళడం, ఇంటికి వచ్చి వీడియో చూసుకోవడం, ఇట్టింటే కామెంట్లు చూసుకోవడం, సంబరపడిపోవడం, నేచర్కి అలవాటు పడింది. సడన్గా ఏమైంది, 5 రోజులు 6 రోజులు బాగా అరే భలే ఉందే, ఇదేదో కొత్త లైఫ్ అనిపించింది. అప్పటిదాకా నెక్స్ట్ ఏంటి అనేది లేని ఒక క్వశ్చన్ మార్క్ జీవితానికి ఒక ఎంటర్టైన్మెంట్ దొరికింది, అంటే ఒక టాస్క్ దొరికింది, ఒక పబ్లిసిటీ, వాట్ ఎవర్. అది పబ్లిసిటీ కోసం ఆవిడ చేసిందో లేదో తర్వాత సంగతి. ఆవిడకు ఒక యాక్టివిటీ దొరికింది, అంటే వెళ్ళడం, 4-5 ఛానళ్ళు తిరగడం, వాళ్ళు కూడా వస్తే సంతోషం అని పిలవడం, నీట్గా డైరీ అంతా ఫుల్గా సెట్ చేసుకోవడం. అంటే ఒక బిజీ ఆర్టిస్ట్ రోజుకో షూటింగ్ తిరిగినట్టు అలా తిరిగేది. దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఈవిడికి పెద్దగా. మహా అయితే కొంతమంది 2 and 4 క్యాబులు పెడతారేమో, అంతకు మించి ఇంకేమీ లేదు, అసలు ఉపయోగమే లేదు. బట్ తిరిగేసింది. ఈ యాక్టివిటీ కోసం సొంత జీవితాన్ని బయట పెట్టుకోవాలనుకుంటుందా? అసలు అలా అనుకుంటుందని కూడా నేను చెప్పలా. ఇంకా అనుకోకుండా తన జీవితంలో ఒకటి జరిగింది. ఇప్పుడు ఏం చేసింది, ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడకి నచ్చేసింది ఇది. రోజు టీవీ ఓపెన్ చేసిన, వెబ్సైట్లో ఓపెన్ చేసిన లావణ్య. అబ్బాయి ఏదో భలే ఉంది. మంచో చెడో అన్ని గాలికి వదిలేసిన తర్వాత మంచి చెడు అనేది ఏమి ఉండదు మనుషులకి, అన్నీ వదిలేసిన తర్వాత. సో పేరు వినపడుతుంటే సంతోషం. సడన్గా కత్తిరింపు ఏమైంది,
ఆ టైంలో మన విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏదో అయ్యేసరికి వార్తలన్నీ మైకులన్నీ అటు వెళ్ళిపోయాయి. ఈవిడ పిలిచినా రావట్లే, తలుపులను తెరబెట్టుకొని. అబ్బా వీళ్ళు ఎందుకు రావట్లేదా అని చెప్పేసి వెంటనే ఫ్యాన్కి చున్నీ కట్టింది. నేను పోతున్నాను నేను స్టూల్ తంతున్నాను అని. ఫోకస్ షిఫ్టింగ్కి వెంటనే మళ్ళీ అందరూ ఇటు వచ్చేసారు. ఇదేదో బాగుంది అనిపించింది. మళ్ళీ తర్వాత వీళ్ళందరూ అక్కడ వార్త రసవత్తరంగా ఉండేసరికి మళ్ళీ అటే వెళ్ళారు. ఈలోపు పవిత్ర జయరాము అండ్ చందు చెల్ల ఇష్యూ మళ్ళీ మైకులన్నీ అటు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంటికి ఎవరు రావట్లా, గేట్లన్నీ తెరబెట్టి కూర్చుని ఎవరు రావట్లా, ఫోన్లన్నీ అట్లా ఆన్లైన్లో పెట్టి కూర్చుని ఎవడు చేయట్లా. అయ్యో రామ ఏంటా ఇది నా వల్ల అవ్వట్లేదు అంటే కదా. ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి డిసీజ్ తాలూకు లక్షణాలు ఎలా అంటే, మనిషి ఒకదానికి అలవాటు పడ్డ తర్వాత వెన్ యూ స్టాప్ ఇట్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ మాదక ద్రవ్యాలాగానా, యూ కాంట్ ఇక దాన్ని నువ్వు జీర్ణించుకోలేవు. నాకు అది కావాలి ఖచ్చితంగా, అలా అలవాటు పడిపోయింది. మళ్ళీ ఛానల్స్ ఎవరు పిలవట్ల పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఒళ్ళంతా రక్కేసుకుంటుందో తలదీసి గోడకేసి కొట్టుకుంటుందో అనే టైంలో మళ్ళీ పిలిచారు. ఈవిడకి ఒక వరంలా దొరికాడు శేఖర్ భాష. పాపం ఆయన ఏదో పురుషులకు ఏదో చేద్దామని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అబ్బాయిల జీవితంతో ఆటలాడుకుంటారు. అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఉమెన్ కార్డు ఉపయోగించుకుంటే ఈజీగా చెల్లుద్ది, పాపం అబ్బాయిలు అన్యాయం అయిపోతున్నారు అనే ఒక అంశం తీసుకొని వచ్చి కూర్చున్నాడు. బట్ అందరు అబ్బాయిల పట్ల ఉంటారు ఆయన ఖచ్చితంగా, ఆయన ఇష్టం, మన ముందు ఆయన ఇష్టం, ఆయన అభిప్రాయం అది. ఐ డోంట్ నో అబౌట్ దట్. సో తను అలా వచ్చినప్పుడు ఈవిడకి అమ్మయ్య టైంకి వీడు ఒకటి దొరికాడు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న ఆడియోలు వీడియోలు ఆయన బయట పెట్టడం, ఈమె దగ్గర ఉన్నది ఈమె బయట పెట్టడం. బట్ ఏం కోరి మరి ఒక అడ్వకేట్ ఆవిడని చారదీసి ఆవిడ కోసం సపోర్ట్గా నిలబడి ఉంటారు. సో కాల్డ్ ఒక ఆడికి ఏం కావాలో ఆ టైంలో కూడా ఎవడెవడో వచ్చాడు. తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు? 4 రోజులు ఉన్నాడు, 4 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళకేం కావాలో అది వాళ్ళ పర్సనల్. సో ఇలా ఇప్పుడు ఈవిడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇలా అలవాటు పడింది. ఇక తర్వాత మీడియాకి అంటావా, మధ్యలో పాప హర్ష సాయి గొడవ, తర్వాత ఇంకేదో గొడవ, ఓ 190 గొడవలు, 1 కాదు 2 కాదు. మధ్యలో మర్డర్ కేసులు, ఆ కేసులు ఈ కేసులు, మీడియా మొత్తం నడుస్తుంది. మీడియా ఎప్పుడు నడుస్తుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది మధ్యలో మంచువారి ఇష్యూ నిన్నటి దాకా నడిచింది, ఇంకా నడుస్తూ ఉంది. సో వాళ్ళకి రావాల్సిన మైలేజ్ వాళ్ళకి వస్తుంది, దే ఆర్ హ్యాపీ. ఇక్కడ కావాల్సింది ఏంటి, ఆ మైకులన్నీ నా ఇంటికే రావాలా. ఈవిడ ప్రాబ్లం ఇది, అన్ని స్టూడియోలు నన్నే కూర్చోబెట్టాలా, ఈవిడ ప్రాబ్లం ఇది. సో చూసింది. ఇప్పుడు మీడియాని ఎలా డిస్టర్బ్ చేసిందంటే, ఆ పడాల లక్ష్మి అనే ఆవిడ, తను ఎవరు అంటే లావణ్యతో పాటు ఇప్పుడు ఎవరు లేని టైంలో ఒంటరిగా ఎలా ఉంటుందో అనుకున్నారు కదా, ఒంటరిగా ఏమీ లేదు. ఆవిడ కలిసి తోడుగా ఉండేవాళ్ళు మొన్నటి వరకు. సో ఈవిడ ఏం చేసింది, చింటూతోనే చింటూ వాళ్ళ మనిషే, మళ్ళీ వాడేమో పెద్ద అద్భుతమైన బయటి వ్యక్తి కాదు. వాళ్ళే మాట్లాడుకొని ఓ ఆడియోని బయటికి వేశారు. బయటికంటే ఎవరికి అయితే మీడియాకి లేదా శేఖర్ భాషకి. అందులో ఏముంది, శేఖర్ భాషని వేసేద్దాం ఆడియో కాల్ శేఖర్ భాషకే పంపించారా? శేఖర్ భాషకి పంపారు, చింటూ పంపించాడు, ఇలా అనుకుంటున్నారు అని. సో అది వీళ్ళ ప్లానింగే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, శేఖర్ భాషకు ఒక టాస్క్ ఇచ్చారు, షాడిజం టాస్క్. ఇది పట్టుకొని వీడు అన్ని ఛానల్ తిరుగుతూ ఉండాలి కాళ్ళు అరిగే వరకు. అందరు పిలుస్తూ ఉంటారు, సార్ రండి ఇది అది జరిగిందంటగా చెప్పండి. వీళ్ళు నవ్వుకుంటారు, హాహాహా చూడు ఎంత బాగా చేసామో మనం, భలే వర్కౌట్ అయిందే అని. లైమ్ లైట్లో వీళ్ళు ఉండాలి. అండ్ ఈవిడకి అనుకోకుండా మళ్ళీ ఇంట్లో ఖాళీగా వచ్చింది, వరంలాగా దొరికాడు మస్తాన్ సాయి. ఆ పిచ్చోడు ఏం చేశాడంటే, జైలుకి వెళ్ళిన తర్వాత ఈవిడకు ఫోన్ చేశాడు. అక్కడి నుంచి అక్కడ కాయిన్ బాక్స్లు ఏవో ఉంటే ఎక్కువసేపు మాట్లాడలేరు, 5 నిమిషాలు ఏదో మాట్లాడవచ్చు అనుకుంటా. ఈవిడకి ఫోన్ చేశాడు, నువ్వు సరిగ్గా విను, నన్ను గుచ్చి అడగమా. ఫోన్ చేసినప్పుడు ఈవిడ ఏం చేసింది, సరిగ్గా మాట్లాడకుండా అందరికీ ఏమన్నా తెలిసిపోయిందా, నువ్వేమన్నా చెప్పావా, నువ్వు శేఖర్ భాషకి అని చెప్పా, తెలిసిపోయిందంటే ఏంటి, ఏదో ఒక రహస్యం వీళ్ళ మధ్యలోనే ఉన్నది. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు విడిపోయినా కొట్టుకుంటున్నా ఏం చేసినా నీకు నాకు మాత్రమే తెలిసిన ఏదో రహస్యం, మూడో మనిషికి తెలియని రహస్యం మన ఇద్దరి మధ్య ఏదో ఉంది, అది నువ్వు కానీ బయట పెట్టావా అని ఒక క్లారిఫికేషన్ తీసుకుంది. లేదు అని తెలిసింది. ఈ మస్తాన్ సాయి ఏం చేశాడు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద సరాసరి ఇంటికి వెళ్ళాడు, తలుపులు దనుకుంటూ. నా హార్డ్ డిస్క్ నాకు ఇవ్వు, నేను ఇవ్వను పో. అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ. వీడు వచ్చి నా మీద పడ్డాడు ఏంట్రా బాబు అని చెప్పి టకటక 100కి కాల్ చేసి పోలీసులు సార్ ఇదిగోండి హార్డ్ డిస్క్ అని ఇచ్చేసింది.
ఏముంది అయ్యా దాంట్లో అంటే ఏమీ లేదండి, చాలా రకరకాల అమ్మాయిలకు సంబంధించిన ఏవో వీడియోలు ఉన్నాయంట, దీంట్లో వీడియో దగ్గర ఉండి తీశాడు, మరి నీ దగ్గర ఎందుకు ఉందమ్మా హార్డ్ డిస్క్ అంటే అసలు ముందు తీసిందే నాతోని, నన్ను నాకు తెలియదండి, నేనేదో ప్రేమ దోమ అంటే ఇష్టపడి వెళ్ళాను, ఈ వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అందుకని చెప్పి నేను లొంగిపోయి ఉన్నాను, నన్ను మానసికంగా వేధించి ఊరందరితోనూ వీడియోలు తీయించేసుకొని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను కూడా వీడు ఎక్కడ నన్ను చంపేస్తాడో అని భయపడి ఇట్లా ఉన్నాను. సడన్గా ఇప్పుడు అనుకోకుండా వీడు తలుపులు తన్నాడు. నేను ఆ మెట్టు కింద ఈ మెట్టు కింద దాక్కోలేక మీకు 1110100 కాల్ చేస్తే మీరు వచ్చి నన్ను కాపాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, ఈ హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. హీరో నిఖిల్ ఉన్నాయని ఉంటున్నాను. సి 1 సెకండ్, ఏదైనా ఎవరి గురించి అయినా సరే ఎలిగేషన్ వచ్చినప్పుడు, వాళ్ళు సెలబ్రిటీలు అయినప్పుడు, అట్లీస్ట్ ఫేమస్ పర్సన్స్ అయినప్పుడు పోలీసులు చెప్పకుండా ఎవడెవడో ఏదేదో వాగుతున్నాడని మనం వాళ్ళ పేర్లు చెప్పడం చాలా తప్పు ఎప్పుడూ కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. గతంలోనూ కూడా ఇప్పటికీ ముమైత్ కానీ, నవదీప్ కానీ, పూరి కానీ, చార్మి కానీ వీళ్ళని డ్రగ్స్ అనడం మొదలుపెట్టారు. అసలు వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా ఎవరికి తెలియదు, ఏ పోలీస్ ఆయన కూడా చెప్పాల వీళ్ళు పలానా కేసులో ఉన్నారండి అని. బట్ అలా వార్తలు వచ్చి వాళ్ళ కెరీర్ని డిస్టర్బ్ చేయడం చాలా తప్పు. అండ్ నిఖిల్ తనకు తెలియకుండా అనుకోకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కార్తికేయ ప్రింట్లు అక్కడ పడేసరికి. సో ఇప్పుడు తన మీద కొన్ని మంచి బాధ్యతలు ఉన్నాయి, ఎదగాలనుకుంటున్నాడు, వద్దు తప్పు. సో అండ్ ఇంకోటి నిఖిల్ అనే పేరు ఉన్నప్పటికీ ఏ నిఖిలో తెలియదు. సరే ఈయన కూడా క్లారిటీ ఇచ్చాడులే, మేము ఏదో ఫంక్షన్కి వెళ్తుంటే దానికి సంబంధించిన ఏవో వాళ్ళు ఏదో చేసుకుని దాంట్లో నాకు సంబంధం లేదని ఆయన ఇచ్చుకున్నాడు, అంతవరకు వదిలేద్దాం, ఇంకా దాని గురించి తను లాగడం వేస్ట్, తప్పది. అండ్ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో తీసుకున్న తర్వాత పోలీస్ దాంట్లో ఉన్న వీడియోలు నిజమా కాదా ఏదో చూసుకుంటారు. ఇక విషయం ఏంటి, నీకు సంబంధించిన క్రైమ్ వీడియో ఏదైనా హార్డ్ డిస్క్ ఉంది అంటే అయితే నీ దగ్గర ఉండాలి, లేదా నీకు మాత్రమే తెలిసిన ఏదైనా రహస్య స్థలంలో ఉండాలి. నీ దగ్గర నా దగ్గర ఉంది ప్రింట్ అంటే మనిద్దరం కలిసి చేసామని దాని అర్థం. మనిద్దరం కలిసి చేసింది కట్టలు తెంచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే అయితే నువ్వన్న అందులోంచి తప్పించుకోవాలని చూడాలి, నేనన్నా తప్పించుకోవడానికి చూడాలి. సో ఇక్కడ తప్పించుకోవడానికి చూస్తూ తను ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతా, సింపతి గేమ్ చేస్తా పోలీసులకి హార్డ్ డిస్క్ ఇచ్చింది లావణ్య. ఇది ఓవరాల్గా అర్థమైపోయింది. గతంలో మస్తాన్ సాయి కూడా లావణ్యకు సంబంధించిన పర్సనల్ వీడియోలు ఉన్నాయి, ఆవిడ బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని తీసింది అని ఆయన కూడా చెప్పుకున్నాడు. సో ఈ తతంగం అంతా పక్కన పెట్టేస్తే ఎవడి వీడియోలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవడు క్రైమ్ చేశాడు అనేది పోలీసులు తెలుస్తారు, మనకు అనవసరం. బట్ ఈ ఓవరాల్ సినారియోలో బిగ్గెస్ట్ ఫూల్స్ అవ్వకండి అని నేను మీడియాకి చెప్తున్నా. పోలీసులకి అంటే ఏదైనా కేసు వస్తే ఆబ్వియస్లీ వాళ్ళు డీల్ చేసుకుంటారు. ద ఓన్లీ రీజన్ లైమ్ లైట్లో జావడానికి లావణ్య ఆడినటువంటి నెక్స్ట్ డ్రామా ఇది. ఎందుకు ఇంత డ్రామా అంటే ఇవన్నీ కూడా కోర్టులో తేలవు తెలుసా. కోర్టులో వాయిస్ రికార్డులకు అసలు 0, దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెటీరియల్ ఎవిడెన్స్. అండ్ చాటింగ్స్ 0, నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెటీరియల్ ఎవిడెన్స్. చెల్లవు కోర్టులో, అస్సలు చెల్లవు, అసలు సంబంధం లేదు. బట్ మీడియాలోకి ఏంటి, ఈ వాయిస్ కాల్ వీళ్ళదే, వినండి అని మనం వేసేస్తాం. అవి అందరూ వింటా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఆ ఎంటర్టైన్ అవుతా ఉన్నప్పుడు వీళ్ళ పేర్లు తరచు వినబడతా ఉంటే ఆ లావణ్య అనే పేరు కూడా తరచు వినబడతా ఉండాలి. ఆ రాత్రి ఆవిడకి అది నిద్ర పట్టుద్ది హ్యాపీగా. అంటే ఇప్పుడు శేఖర్ భాష గారు రిలీజ్ చేసినటువంటి ఏవైతే ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని వీడియోస్ ఉన్నాయో, ప్రముఖ ఎవరో ఒక ఆయన ఇన్స్పెక్టర్ అంటే ఆయనతో మాట్లాడుతుండగా, సో బట్ ఆ వీడియోస్ ఆ అమ్మాయి ఫోన్లో రికార్డ్ అయి ఉంటాయి, మేబీ రికార్డ్ అయితే, లేదంటే ఆ ఇన్స్పెక్టర్ మొబైల్లో రికార్డ్ అవ్వాలి. ఎవరైనా షేర్ చేస్తుంటే శేఖర్ భాష గారి దగ్గరికి వచ్చి ఉండాలి, ఆయన బయటికి వదిలి ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, ఆ ఇన్స్పెక్టర్ రిలీజ్ చేశారా లేకపోతే ఎలా బయటకు వచ్చాయి అసలు? అది ఇంకా ఆయన్నే అడగండి, నాకు తెలియదు తన దగ్గరికి ఎలా వచ్చాయి అనేది. ఐ డోంట్ నో, మేబీ వచ్చుంటే ఈ 2 సెక్టార్స్ నుంచి రావాలి, మేబీ ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి ఎలా వచ్చాయో సోర్స్ నాకైతే తెలియదు. బట్ బయట పెడుతున్నారు వాట్ ఎవర్. నేను చెప్పేది ఏంటంటే లావణ్యకి సంబంధించిన ఏ న్యూస్ అయినా వైరల్ అవ్వాలని తనకు ఆతృత ఎక్కువ. ఆ రిపీటెడ్ ఇష్యూస్ ఉంటేనే తప్ప తను హ్యాపీగా పడుకోలేదు. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఓవరాల్ ఎంత పెద్ద సినారియోలో మీరు అన్నట్లుగా ఈ ముగ్గురు హైలైట్ అవుతున్నారు. అసలైన మెయిన్ క్యాండిడేట్ రాజ్ గారు పక్కకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మెయిన్ క్యాండిడేట్ రాజ్ ఎందుకు అవుతారు? రాజ్ ఏంటి సంబంధం అసలు? ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ అయింది రాజ్ తరుణ్తో కదా. రాజ్ తరుణ్ ఎలిగేషన్ స్టార్ట్ అయింది కూడా ఎవరు రాజ్ తరుణ్ ఎందుకు వేస్తాడు? ఎవరితో అడ్రస్ లేని వచ్చి రాజ్ తరుణ్ మీద కేసు పెడితే రాజ్ తరుణ్కి ఏంటి సంబంధం? అడ్రస్ ఎలా అవుతుంది? అమ్మాయి ప్రేమించి నేను ఈ అమ్మాయిని అనట్లా, బేసిక్గా రోడ్ల మీద రేటోళ్ళు ఎవరో వచ్చి నీ మీద నా మీద కేసు పెడితే మనం ఎందుకు హైలైట్ అవ్వాలి? ఫర్ వాట్ రీజన్?
అబ్బాయికి సంబంధం లేని ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ మెయిన్ క్యాండిడేట్ అని రాజ్ అంటున్నారు. అండ్ ఓవరాల్గా అందరూ రాజ్ భార్య, రాజ్ లావణ్య. రాజ్ ఎందుకు వస్తున్నాడు మధ్యలో దీంట్లో? ఈమె ఎవరెవరితోనో చేసి, ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలంటే మస్తాన్ సాయి భార్య లావణ్య అనుకోండి. బికాజ్ రాజ్ తరుణ్తో ఇప్పుడు మీరు బాగా గమనించండి ఒకసారి, లాస్ట్ టైం పెట్టిన కేసు కూడా లావణ్య అనే అమ్మాయి మస్తాన్ సాయిని నమ్మి వెళ్ళిపోయింది. వాడు మోసం చేశాడని గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఎందుకు వెళ్ళిపోయింది? మస్తాన్ సాయి ఎవరో వాళ్ళ చెల్లో ఎవరితో పెళ్ళి ఉంటే పిలిచాడు ఈవెంట్, నువ్వు కూడా వచ్చే సర్దుకొని మనం ఉందామని. హోటల్ రూమ్లో పెట్టాడు. ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని చూస్తే రావట్లా. ఎందుకు రావట్లేదంటే పాప వాడికి ఇంకో ప్రాబ్లం వచ్చింది. విజయవాడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి పట్టుకున్నారు డ్రైవర్తో సహా నలుగురిని. వీడు ఫరారీ అయిపోయాడు అప్పుడే. ఇంకా రావట్లేదు అని చూసి వెళ్ళి ఒళ్ళు మండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. నన్ను లేపుకొచ్చాడు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, నన్ను మోసం చేశాడు, నన్ను అత్యాచారం చేశాడు కేసు పెట్టింది. సో నన్ను లేపుకొచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లేచిపోయావనే కదా. నీ మొగుడిని వదిలేసి నువ్వు లేచిపోయావు అంటే 2022లోనో 2021లోనో 2023లోనో వాట్ ఎవర్ మొగుడిని వదిలేసి నువ్వు లేచిపోయావు. 2024లో నా మొగుడు నన్ను ఉద్ధరించట్లేదని వాడి మీద కేసు ఇలా పెడతావు. యూ కాంట్ కదా. మరి ఆ కేసు తీసుకున్నారు, దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇదొక అద్భుతం. అది ప్రపంచంలో ఇదొక వింత చెప్పాలి అంటే. ఎందుకంటే 2023లో లేచిపోయిన భార్య 24లో ఇంటికి వచ్చి నా మొగుడు నన్ను సరిగ్గా చూడట్లేదని కేసు పెట్టరు. మరి లేచిపోయే గ్యారంటీ ఏంటంటే షీ హర్ సెల్ఫ్ ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, పలానోడితో నేను వస్తే నన్ను మోసం చేశాడండి అని. సో అసలు సంబంధం లేదు ఇక్కడ. అయినా సరే పాపం ఇతను బాధ్యుడు అయ్యాడు. సరే వాట్ ఎవర్. అందుకని రాజ్ తరుణ్కి అసలు దీంట్లో అసలు ఎక్కడా సంబంధం లేదు. ఈవిడ అతను వదిలేసిన తర్వాత ఎన్నో రాజకార్యాలు ఎలగబెట్టుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఆ రాజకార్యాలకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. తను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు మళ్ళీ వచ్చి అతని మీద కేసు పెడతావు, నీకు ఇంటెన్షన్ ఇంకోటి అయ్యి ఉండాలి, ఏదో కావాలి నీకు, అంతే, అంతమించి ఏం లేదు. సో రాజ్ తరుణ్ అనే అబ్బాయి గురించి అసలు ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడడం కూడా వేస్ట్, తప్పు. రైట్. శేఖర్ భాషా గారు మస్తాన్ సాయితో మాట్లాడిన ఒక ఆడియో కాల్ ఒకటి విన్నాం. అవును. అందులో లావణ్యకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగితే నువ్వు టక్కున ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నిన్ను సైడ్ చేస్తానని మాట్లాడాడు ఆయన. శేఖర్ భాషా గారు అంటే ఒక గౌరవం. ఆయన సైడ్ చేస్తానని ఆయన ఏం చెప్పలేదు. ఆడియో కాల్లో ఉంది. అంటే మస్తాన్ సాయి అడుగుతున్నాడు, దొరికినప్పుడు నన్ను కొంచెం పోలీసులతో చెప్పి నన్ను సైడ్ చేయండి, మెయిన్ క్యాండిడేట్లు పట్టుకోండి అనేది. దాని అర్థం ఏంటంటే వాట్ ఎవర్, నేను ఆల్రెడీ నా మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, నీకు ఒక అమ్మాయి క్రిమినల్ అని తెలుసు, సమాజంలో తిరుగుతూ ఉంది. సో ఆ పిల్లని పట్టించు. పిల్లని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆమె డ్రగ్ అడిక్ట్. నువ్వు ఎప్పుడు టెస్ట్ చేసినా పాజిటివే వస్తుంది, అవును, డౌటే లేదు దాంట్లో. కానీ పోలీసులు ఎవరు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి అంటే పోలీసులకి మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. టెస్టింగ్లు చెల్లట్లేదు. ఇందాక నేను అన్నట్టు వాయిస్ రికార్డులు అవి చెల్లట్లా. మెటీరియల్ ఎవిడెన్స్ ఆవిడ దగ్గర ఒక గ్రామో 2 గ్రాములో దొరకాలి. అది ఆధారం చేసుకొని షీ కెన్ బి అరెస్టెడ్. సో అది నువ్వే చేయగలవు, నువ్వే నుంచో తెస్తావు కదా, అది నువ్వే చేయగలవురా బాబు. నువ్వు ఆ పని ఏదో చేస్తే నేను ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు పోలీసులకు అప్పచెప్తా, అప్పుడు తన బాడీని టెస్ట్ చేస్తారు, షీఈ్ ఇది అని అందరికీ తెలుసుద్ది. ఓ క్రిమినల్ని పట్టించమని అడుగుతున్నాడు. అప్పుడు ఈ ఆల్రెడీ క్రిమినల్ చరిత్ర ఉన్న ఇంకో క్రిమినల్ ఏమన్నాడు అంటే, మరి ఆ టైంలో నన్ను కూడా తీసుకెళ్తారు కదండి, నేను ఆల్రెడీ ఈ డ్రగ్స్ కేసుల్లోనే ఉన్నాను కదా, మరి ఏంటంటే నన్ను సైడ్ చేయమని చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి అని వేడుకున్నాడు. క్రిమినల్తో చేయగలపాల్సిన అవసరం ఉంది. శేఖర్ ఇక్కడ చేయగలిపినట్టుగా ఎందుకు అనుకుంటున్నావు? ఇది చేయగలపడం ఎలా అవుతుంది? ఆ ఆడియో కాల్ వింటే ఎవరికైనా అర్థం అవుతుంది. అలా అర్థం కాదు, అలా మనం అర్థం చేసుకోవాలని వింటే మనకు అలాగే అర్థం అవుతుంది. మరి నాకెందుకు అర్థం అవ్వలేదు? నేను మనిషిని కదా, నాకు ఇంకోలాగా ఎందుకు అర్థమైంది? సో ఒక క్రిమినల్ని పట్టించుకోవడానికి ఇంకొకటి హెల్ప్ తీసుకున్నాడు. వాడితో వీణ ఒప్పందం కుదుర్చుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఒక ముక్కు ఇట్లాంటి పీల్చుకోవాలా ఆ డ్రగ్గుని. నీ ఇంజెక్షన్ నేను వేస్తా, నా ఇంజెక్షన్ నువ్వే అని. అవేం జరగలా. ఇక్కడ ఒక క్రిమినల్ తిరుగుతూ ఉంది, క్రిమినల్ని పట్టించాలంటే ఇంకో క్రిమినల్కే సాధ్యం అని చెప్పేసి అతని హెల్ప్ తీసుకున్నాడు, అంతమించి ఇంకేం లేదు. రైట్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.